విజయవాడ కాదు అప్పుడు, ఇది విజయవాడ కాదు, అసలు వెస్టీజ్ అవార్డు ఫంక్షన్ కాదు ఇది. ఎట్లా బిజినెస్ చేస్తారబ్బా మీరు? నా పేరు ఫస్ట్ యాజ్ పర్ ది రిజర్వేషన్ ప్రకారంగా లేడీస్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు పూర్ణిమ దాస్. నేను 5 years నుండి బిజినెస్ బిల్డ్ చేస్తున్నాము. సో మేము టైం ఫ్రీడమ్ కోసం వచ్చామండి. ఎప్పుడు మా సారు డ్యూటీలో ఏ పండగలైనా సరే, ఏ వెకేషన్ సరే స్టేషన్లో ఉండేవాళ్ళు. సో నేను ఇంట్లో ఉండేదాన్ని. కానీ నాకు అది ఇప్పుడు ఫుల్ టైం హౌస్ హస్బెండ్ అయ్యారు. అందరికి ఇష్టమో కదా, లేడీస్కి చాలా ఇష్టం కదా. మన హస్బెండ్ మనతోనే ఇప్పుడు మాకు కావాల్సిన ట్రిప్స్కి వెళ్తున్నాము, ఫారెన్ టూర్స్ వెళ్తున్నాము. మా టైం మా చేతిలో ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోండి. విష్ యూ వెల్. థ్యాంక్ యూ. ఎస్, నా పేరు పురుషోత్తం దాస్ అండి. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాను. నేను శ్రీకాకుళం, మా డిస్టిక్ శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్. నేను వర్క్ చేసేది తెలంగాణలో సైబర్ క్రైమ్ బ్రాంచ్లో చేస్తాను. 14 సంవత్సరాల నుంచి పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. సో నాకైతే పిచ్చి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అవునా కదా? ఎందుకంటే ఒక మంచి జాబ్ ఉంది, మళ్ళీ వెస్టీజ్ ఎందుకు చేయాలి? క్లారిటీ కావాలా కదా, అవునా? కానీ నేను 82,000 నా శాలరీ వస్తుంది నాకు. కానీ ఇక్కడ వెస్టీజ్లో ఈరోజు నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చి 17 లక్షలు, యావరేజ్ ఇన్కమ్ వచ్చి 14.5 లక్షలు. ఈరోజు బిజినెస్ నుంచి సుమారుగా నేను 8.5 కోట్ల వరకు సంపాదించగలిగిన బిజినెస్ నుంచి. అయితే వద్దు, చప్పట్లు కొట్టద్దు, మీరు కొట్టడానికి రెడీ లేరు, కొట్టద్దు. ఎందుకనుకుని అంటున్నానంటే, ఈ బిజినెస్లో ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నేను రిటైర్మెంట్ అయ్యే లోపల నాకు 1,80,00,000 కంటే ఎక్కువ సంపాదించలేను నేను. కానీ ఈరోజు బిజినెస్ నుంచి ఓన్లీ 4 years లోపల నేను 8.5 crores బిజినెస్ నుంచి తీసుకోవడం జరిగింది. సుమారుగా 346 మంది కార్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. 346 మంది కార్ తీసుకునే వాళ్ళు ఉన్నారు వెస్టీజ్ నుంచి, మా ఆర్గనైజేషన్ నుంచి. సో వెస్టీజ్ నుంచి అయితే చాలా పెద్ద ఫిగర్, అది 7,000 మంది, అది అర్థమవుతుందండి. సో ఈరోజు మొన్న V20 సెషన్ జరిగినప్పుడు నాకు అర్థమైంది, నాకు పిచ్చ క్లారిటీ వచ్చింది. ఎందుకు క్లారిటీ వచ్చింది అనుకున్నంటే, మనం ఒక కంపెనీ స్టార్ట్ చేసి ఒక ఏదో పెద్ద పొడి చేద్దాం అనుకొని చెప్పి చాలా మంది అనుకుంటే ఏం అవసరం లేదు. జస్ట్ వెస్టీజ్లో ఒక ఆధార్ కార్డు ఇచ్చి మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే చాలు, 2 సంవత్సరాలు మీరు కోటీశ్వరుడు అవ్వచ్చు. ఇక్కడ బిజినెస్ ఎందుకు మీకు ఇది ఎలాంటిది అనుకున్నంటే, మీకు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక మంచి అబ్బాయి ఉంది, ఒక మంచి క్యూట్ అమ్మాయి ఉంది, సమంత లాంటి అమ్మాయి ఉంది. అమ్మాయిని చూశాడు ఒక నాలంటాడు, ఎవడో ఒకడు ఉంటాడో లేదా, చూశాడు. చూసిన తర్వాత లైబ్రరీ దగ్గరికి వెళ్ళాడు. అమ్మాయి ఏమో అక్కడ ఉంది. ఉన్న తర్వాత ఏమనుకుని అంటుందంటే, అరే చూడట్లేదు అబ్బాయి దిక్కు, కానీ మంచి ఒక బుక్ కొనుక్కొని ఇంట్లో పెట్టేసిన తర్వాత రెగ్యులర్గా అమ్మాయిని ఫాలో అవుతున్నాడు. మన వెస్టీజ్ని ఫాలో అవుతాం కదా, సో రెగ్యులర్ ప్లాన్ చెప్పడానికి వెళ్తాం కదా, ఫాలో అవుతాం. అట్లా వెళ్తూ ఫాలో అవుతున్నాడు. అయితే ఒకరోజు ప్రపోజ్ చేద్దాం అనుకున్నాడు, కానీ చేయలేకపోయాడు. ఒక 6 నెలలు 1 year వెళ్ళిన తర్వాత అమ్మాయి రావడం మానేసింది. వెళ్ళాడు లైబ్రరీకి వెళ్తే అమ్మాయికి పెళ్ళి అయిపోయింది. అరే నీకు అనుకో చెప్పాను, కానీ వీడికి అబ్బా పని అయిపోయింది. అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, ఇంత పని అయిపోయింది, నేను ఏందిరా అనుకో చెప్పి ఇంత కష్టపడి సంవత్సరం తిరిగిన అమ్మాయికి, సంవత్సరం వెస్టీజ్ చేసిన అన్నట్టు ఉంటుంది కదా, సంవత్సరం తిరిగినా కానీ ఏం కాలే అని అనుకుంటాడు. ఇంటికి వచ్చి దిగాలకు వచ్చి చూసి ఆ బుక్ తీస్తాడు. సరేలే ఏదో చదువుకొని కొద్దిగా మైండ్ రిఫ్రెష్ చేసుకుందామని ఈ బుక్ ఏదైతే ఓపెన్ చేయగానే ఆ బుక్లో అమ్మాయి పెట్టిన లవ్ లెటర్ ఉంది. ఇప్పుడు చెప్పండి, సంవత్సరం పాటు తిరిగాడు. ఆ ఫస్ట్ రోజు ఆ బుక్లో ఆ లవ్ లెటర్ చూస్తుంటే ఈ రోజుకి ఏమవుతుండే, పెళ్ళైపోయి పిల్లలు, అవునా కదా? సో వెస్టీజ్ అని చెప్పి మీరు తిరగండి, వెస్టీజ్ మీ బాడీలో పెట్టుకొని తిరగండి, అప్పుడు మీరు బిజినెస్ అవుతుంది. నేను చెప్తాను కదా, నా శ్వాస ధ్యాస లెక్క, నేను జాబ్ అంటే పిచ్చి, పని రాక్షస లెక్క చేసేవాడిని. సో అలా చేసేవాడిని కాబట్టి అంటే నాకు ఏమన్నా బెస్ట్ ఎంప్లాయీ అవార్డు ఇచ్చారు, కానీ దానివల్ల నాకు ఒరిగింది ఏం లేదు. కానీ ఇక్కడ BMCM మెంబర్ ఇచ్చారు. ఈరోజు నేను చెప్తున్నా కదా, నా డిసెంబర్ 2024 వరకు 50 లక్షల రూపాయల ఆదాయం పెట్టుకుని వర్క్ చేస్తున్నాను.
61 మంది ఆల్రెడీ 1 లాక్ ఇన్కమ్ తీసుకునే వాళ్ళని తయారు చేయగలిగిన ఈరోజు సుమారుగా 300 మంది 1 లాక్ ఇన్కమ్ తీసుకునే వాళ్ళని తయారు చేయడానికి ప్లాన్ చేసి వర్క్ చేస్తున్నాను. ఒకసారి ఆలోచించండి, ఒక సామాన్యమైన కానిస్టేబుల్ ఈ రోజు హైదరాబాద్ నడుబొడ్డులో సిటీ సెంటర్ లో 2.5 కోట్లు పెట్టి ఇల్లు కట్టించాను. 1 కోటి రూపాయలు 2 కార్లు తీసుకున్నాను. ఈ రోజు ఒక్కనే కాదు, గుర్తుపెట్టుకుని 3 వెహికల్స్ తీసుకున్నాను వెస్టీజ్ నుంచి. చూడండి, ఇప్పుడు మోహన్ రావు సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, మాకు 6 నెలల బిజినెస్ ఉంటే 6 నెలల బిజినెస్ ఉండదు. కానీ నేను ఈరోజు చెప్తున్నా 17 లక్షలు కదా, నెక్స్ట్ మంత్ అది ఎంత వస్తుందో చెప్పలేము, కానీ మీకు ధైర్యం ఉండాలి అంతే. కానీ బిజినెస్ గుర్తుపెట్టుకోండి, మీరు ఒక్క అవకాశాన్ని మన దగ్గర ఎప్పుడు ఉండదు. అవకాశం అనేది పచ్చి లాంటిది, ఎప్పుడు ఒక దగ్గర ఇలా ఉన్నప్పుడు ఒడిసి పట్టుకోండి. ఈ అవకాశం వచ్చినప్పుడు మీకు అదృష్టంగా భావించండి. నేను చెప్తున్నా, ఈ అవకాశం మీ దగ్గరికి వచ్చిందంటే ఏదో పూర్వజన సుకృతం మీ తల్లిదండ్రులు చేస్తుండొచ్చు, లేకపోతే మీరు చేస్తుండొచ్చు, అందుకే మీ దగ్గరికి వచ్చింది. ఒకవేళ ఈ అవకాశాన్ని కరెక్ట్గా 2 సంవత్సరాలు మీరు పట్టుకుంటే మీ 3 తరాల్లో మీ అంత రిచ్ పర్సన్ ఎవరు ఉండరు. డబ్బుల గురించి ఎవరు కాళ్ళు కూడా పట్టాల్సిన అవసరం లేదు. సో థ్యాంక్ యూ అండ్ బ్యాక్ టు ది. థ్యాంక్ యూ సో మచ్. పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా